సమ్రాట్ లక్ష్మీదేవమ్మ సమేత శ్రీ వివేకానంద బండయార్ సద్గురు స్వామి ప్రభు మహారాజుకు జై. ఈరోజు ఈ సభలో విచ్చేసినటువంటి గురువులందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గురువులకు, గురుమాతలకు, గురుభక్తులకు ద్వాదశి నమస్కారాలు. ఈరోజు శుభదినము, స్వామి గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎంతో అమూల్యమైనటువంటి వాక్యాలను కూడా అందరికీ తెలియజేయాలనే సుసంకల్పంతో రాజేంద్ర ప్రసాద్ స్వామి గారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ అనేక మంది గురువులను పిలిపించి ఈ విద్యను అందరికీ అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న విషయ సభ జరిగింది. చాలా అనేక విషయాలు తెలియజేసినారు గురువులు. పొద్దున మేలుకొలుపులు, అనుష్ఠానము, గురుగీతలు తెలియజేసి ఇప్పుడు సభను ఏర్పాటు చేసి అమూల్యమైనటువంటి వాక్యాలు గురువు ద్వారా మనకందరికీ అందజేస్తున్నందుకు గురువులందరికీ కూడా ద్వాదశి నమస్కారాలు. మనము గురువుని ఎందుకు చేరాలి, గురుబోధ ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ఈ కార్యక్రమాలకు అందరూ వచ్చి ఈ విషయాలన్నిటినీ తెలుసుకోవాలని అంటే, ఫస్ట్ మనము నేనంటే ఎవరు, నిజదైవం అంటే ఎవరు అని తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చినాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అనే విషయాలు ఒక్క సద్గురువులు తప్ప మనకు ఎవరు తెలియజేయలేరు. ఇందాక నుంచి గురువులు తెలియజేసినారు. ఎన్నో మంది గురువులు ఉన్నారు, అష్టవిధ గురువులు కూడా ఉన్నారు. సూచక గురువు, వాచక గురువు, బోధ గురువు, విహిత గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు, పరమ గురువు. కానీ ఒక్క పరిపూర్ణ అచలు గురువు తప్ప ఇంకెవరు మనకు తెలియజేయలేరు అనేసని మన గురువులు తెలియజేసినారు. మనకు శ్రీ వివేకానంద సుబ్బయ్యారు స్వామిలు గారు బ్రహ్మానంద స్వామిని ఆయన చెప్పినట్లు గొప్పైనటువంటి బోధను అందించి వెళ్ళినారు. యథార్థమైనటువంటి బోధను చెప్పారు. ఎందుకంటే నేనంటే నా స్వరూపం తెలియాలంటే గురువు దగ్గర చేరి 3 దీక్షలు తీసుకొని, దృగ్దీక్ష, వాగ్దీక్ష, స్వర్శ దీక్షలను తీసుకొని అస్తమస్తక సంయోగం ద్వారా నిజ కేవల ఆత్మోపదేశం మొసగు అన్నట్లు ఆ నిజమైనటువంటి పరిపూర్ణాన్ని కూడా మనకు తెలియజేసినారు. కాబట్టి ఈరోజు ఇంతటి గొప్పైనటువంటి బోధను మనందరికీ కూడా అందించి నాయన గారు ఇట్లాంటి గొప్పైన బోధని సాంగోపాంగంగా అంటే ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సబ్జెక్టుల రూపంగా వింటేనే మనకు అర్థమయ్యి అవి మళ్ళీ కూడా మనకు శ్రవణ మనన నిధిధ్యాసలు అంటే దాన్ని విచారించి మనము తెలుసుకొని మళ్ళీ కూడా ఎవరికైనా చెప్పగలుగుతామే. కానీ అట్లా లేకుండా మనకు అక్కడక్కడ తెలుసుకున్న చెప్పలేము అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురు స్వరూపులందరికీ నేను చిన్నదాన్ని, కానీ నేను చెప్పేటువంటి గురుబోధ మా గురువు యొక్క కృపా కరుణ వల్ల నేను పలికేటి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కూడా నేను మన్నించి నేను చెప్పేటువంటి నేను అనకూడదు. ఎందుకంటే గురువే పలికిస్తారే కానీ ఈ బోధని నా శక్తి ఏమీ ఉండదు కదా. అంటే ఈ అహం రహితం చేసేటువంటి బోధ ఇది. కాబట్టి మనకు మానవ జన్మకు రావడమే గొప్ప విషయము. మానవ జన్మకు వచ్చిన తర్వాత విషయత్యాగం చేయడం ఇంకా గొప్ప విషయము. విషయత్యాగం చేసిన తరువాత తత్వ విచారణ చేయడం ఇంకా గొప్ప విషయము. తత్వ విచారణ చేసిన తర్వాత సహజావస్థను పొందడము ఇంకా గొప్ప విషయము అని చెప్పి మనకు గురువు తెలియజేసినారు. మానవ జన్మ వచ్చిందంటేనే మనం ఏమనుకుంటామంటే మానవుడే పుట్టినాను, నాకు అన్నీ తెలుసు అనే ఒక భావనలో ఉంటారు. కానీ మనకు అన్నీ తెలుసు అనేది ఏంటంటే ప్రపంచ విషయాలు అన్నీ తెలిసినా కానీ పారమార్థిక విషయంలో మనము తెలియకుండా, ఎందుకంటే నేను ఎవరనేదే తెలియదు. చూసే ఈ శరీరమే నిజము, కనిపించే ఈ ప్రపంచమే నిజం అనుకుంటాము. కానీ గురువు దగ్గరకు వచ్చినాక కానీ తెలియదు ఇది అంతా అబద్ధము అనేది. కాబట్టి మనకు గురువుని ఎందుకు చేరాలి అంటే, గురువుని చేరి తనుమన ధనములు గురునకు వినయంబున దారబోసి వేట్క గురునిచే అనువైన బోధ బడిసిన గణమతి మంతులకు సాటి గలదా ఈ భువిని, లోకులు మ్రొక్కవలదా చెవుల విని అన్నట్లు ఆ గురువు దగ్గర చేరిన తర్వాత ఈ బంధకారకమైనటువంటి వస్తువుల్ని గురువుకు సవినయమన దారబోసిన తర్వాత మనం గురువుని ప్రశ్నలు
గురువర పరిపూర్ణం మన ఎరుకన ఇవి రెండెట్టివిది ఎరుకోద్భావమందున ఎరుకుజను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేది ఎరిగించమనెను అట్లనే గురుడు ఎరిగింతున నేను శరణాధూళిని 2 కర్మూలగొని తన శిరమున ధరించి శిష్యుడు శరణాన్ని ఆ శిష్యుడు ఎరిగించమనెను. మనం అందరం కూడా ఫస్ట్ గురువుని చేరేటప్పుడు ఎందుకు చేరుతామంటే నేను గొప్పగా గురువైపోవాలా, నాకు పేరు ప్రతి కీర్తి రావాలని చేరము, నేనంటే ఎవరు, నిజదైవం అంటే ఎవరని తెలుసుకోవాలి అని చెప్పి సుసంకల్పంతోనే గురువు దగ్గరికి పోతాం. అందరం కూడా భ్రాంతుల్ని లేకుండా చేసుకోవాలని. ఇందాక నుంచి మనకు గురువులు తెలియజేసినారు, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను మామూలుగా ఉండే మానవ జన్మకు వచ్చినటువంటి పశువుని కాదు, పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ గుణాలతోనే ఉండాలి అని ఎన్నో కోణాలతో చెప్తున్నారు గురువులు. సత్యమనే పలకాలి, అహింస చేయకూడదు, జారత్వం, చోరత్వం, అనృతత్వం లేకుండా ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారంటే మన మంచికి చెప్తా ఉన్నారు కదా. అవి ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇతరులలో చూస్తాం కాదు, మనలో చూసుకున్నామంటే ఫస్ట్ మనకు అవి తెలియబడతాయి కదా. ఎందుకు చెప్తా అన్నారు వాళ్ళు, మన మంచి కోసమే చెప్తా అన్నారు కదా. నేను ఆ పరమాత్మ స్వరూపంలో ఉండానంటే లేదు, ఎందుకంటే నాయన చెప్పినట్టు అమావాస్య మొహాలు దాంట్లోనే తెలిసిపోతాయి మన భావం ఎట్లుండాలి అనేది. అట్లా కాకుండా పెద్దలు మనకి ఏం చెప్పని వచ్చినారు, మనం ఎందుకు వచ్చుతున్నాం సభలకు వచ్చినప్పుడు నిజమైన తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మానవ జన్మకు రావడమే గొప్ప విషయము. మనకు మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఎందుకంటే మనకు సంసారం చక్కబెట్టుకొని వీటినన్నిటినీ చేసుకొని ముందుకు పోవాలా, నేను ఇంత ఆస్తి సంపాదించినాను అనే పేరు ప్రతిష్టలు పొందాలని కాదు, అట్లా కాదు. మానవుడు ఎందుకు మానవుగా పుట్టినాడు, ఎంతో గొప్ప అయినటువంటి పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మకు వచ్చినాం. కాబట్టి ఈ మానవ జన్మను కూడా వృధా చేయకుండా ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాలను కూడా మన మానవుడికి తెలియజేయాలని సుసంకల్పంతో మన పెద్దలంతా కూడా ఈ బోధల్ని ప్రవేశపెట్టినారు. ఇక మానవ జన్మకు వచ్చిన తర్వాత విషయ త్యాగము చేయాలి. ఏ విషయాలు ఉన్నప్పుడు మనము ఎంతో ఈ శబ్ద స్వస్థ రూప రసగంధాలనే విషయాలకు బానిసలైపోయినాము. అట్లా చూసుకున్నప్పుడు 16 రకాల శబ్దాలు, 12 రకాల స్పర్శలు, 10 రకాల రూపాలు, 6 రకాల రుచులు, 4 రకాల వాసనకి బానిస అయి ఉన్నాము. అక్కడ బానిస కాకుండా మనము గురువాక్యం ద్వారా గురువుని చేరి ఏ విషయాల్ని మనం తెలుసుకోవాలి అనేసి ఆలోచన చేసుకొని ఆ ద్వారా పోతేనే మనము ఆ విషయాలన్నిటి కూడా రహితం చేసుకోగలుగుతాం. మనమే చేసుకుంటే చేసుకోలేము, సద్గురు ద్వారానే ఆ విషయాలు రహితం అవ్వాలి. కాబట్టి మనకు మామూలుగా చూస్తే బాహ్యంగా శబ్దానికి బానిసై జింకలు చనిపోయినాయి, శ్వాసకు బానిసై ఏనుగులు చనిపోతున్నాయి, రూపానికి బానిసై మిడతలు చనిపోతున్నాయి, రుచికి బానిసై చేపలు చనిపోతున్నాయి, వాసనకు బానిసై తుమ్మెదలు చనిపోతున్నాయి. ఇట్లా మనకు ఉదాహరణగా ఎంత బాగా మనకే తెలుస్తుంది. కాబట్టి అట్లా మనం కూడా 16 రకాల శబ్దాలకు బానిసయ్యి నాకు ఈ శబ్దాలే కావాలా, ఆ శబ్దాలే వినాలా అని కాకుండా మనం ఎప్పుడు గురు శబ్దాన్ని వినాలా అనుకోవాలా, గురు బిడ్డలైనటువంటి వారు. అట్లా ఈ స్పర్శలకు బానిసై అంటే 12 రకాలు, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని ఎవరిని పట్టుకున్నా ఒక్కొక్క స్పర్శ. నాకు ఈ నిద్రపోవాలంటే నాకు ఇట్లాంటి పరుపులే కావాలా, మంచాలుగా ఇట్లా అంతా బానిస. అట్లా కూడా బానిస అవ్వకూడదు అక్కడ. ఇక రూపాలకి చూసిందంతా మనము కావాలనుకుంటాము. ఈ ప్రపంచంలో రూపాలు ఏది చూసినా పొట్టు, పొడుగు, లావు, సన్నము. ఇక రంగులు చూస్తావా, తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం అని ఇట్లా రంగులే ఉంటాయి, ఇంకా దానికి మించి లేవు కదా అనుకుంటా మనము ఇట్లాంటివే కావాలి మనకు. అంటే కలర్స్ కూడా ఇట్లా ఉండాలా, ఇట్లా నగలు, ఇట్లా చీరలు, ఇట్లా బిల్డింగ్లు, ఇట్లా కార్లు అని ఇట్లాగే బానిస అయిపోతాను. కంటిని తృప్తిపరిచే దానికోసమే మన ఇంట్లో కూడా అన్నిటినీ మనము తెచ్చి పెట్టుకుంటున్నాం, ఎవరో వచ్చి బాగుందని చెప్పాలని. అంటే అక్కడ కూడా బానిస అవ్వకూడదు. మనకి ఏది గురువు ఇచ్చినాడో దాంతోనే తృప్తిపడి దాంతోనే మనము నిర్మలంగా జీవించాలి. ఇక రుచికి బానిసై మనం ఆహారము ఈ చిన్న నాలుకను జయించేదాని కోసము ఈరోజు ఎన్నో రకాల వంటకాలు, స్వీట్లు తయారైనాయి 100కు పైన హోటల్స్లో కానీ ఎక్కడ కానీ మనము గురుదేవా ఈరోజు నాకు ఏది ఉంటే ప్రసాదం అది తిని, ఇప్పుడు మనం వచ్చినాము ఇక్కడ గురు పూజలకు, ఏ ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం తిని రుచికి బానిస అవ్వకుండా మనము మన జీవితాన్ని గడపాలి. ఇక వాసనలకు
నాకు ఈ వాసన అంటే సెంటే కావాలా, ఈ సోపులే కావాలా, ఈ అగరవత్తులే కావాలా, ఇట్లాంటి వాసనలకు బానిసాం. కానీ అక్కడ మంచి వాసన, చెడ్డ వాసన, నిర్వాసన, దుర్వాసన అనేవి ఉంటాయి. వాటికి అంతా కూడా బానిస అవ్వకుండా అన్నిటినీ కూడా ఈ విషయాలకి బానిసై ఈరోజు పొద్దున నుంచి సాయంకాలం వరకు పరుగులు తీస్తూ 50 సంవత్సరాల వరకు దాంట్లోనే పడి జీవిస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి మనం తెలుసుకోవాలంటే ఏం తెలుసుకుంటాము? అంతవరకు శరీరం బాగుంటుంది. ఆ 50 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? కళ్ళు కనిపివు, కాళ్ళు నడవలేము, చెవులు ఇనిపివు, కూర్చుంటే నడువు నొప్పి, పళ్ళు రాలిపోతాయి, ఎంట్రుకలు తెల్లబడతాయి. కానీ మనం ఎట్లా ఒకటి దాన్ని సరి చేసుకుని వస్తున్నాం. రంగు వేసుకుంటాం, జుట్టుకి పళ్ళు పోతే పళ్ళు కట్టించుకుంటాం, కాళ్ళు నొప్పులు అయితే కూడా ఏదో ఒక బెల్ట్ ఏదో వేసుకొని వస్తా అన్నాము. కానీ అది ఉంటుందంటే ఉండలేదు. అట్లాంటి శరీరాన్ని గురువు దగ్గరికి వచ్చి మళ్ళీ గురుబాధం నేర్చుకోవాలంటే కూడా జ్ఞానం అనేది కూడా అప్పటికి మనకు తక్కువైపోయి ఉంటుంది, మతిపరుపు వస్తుంది. కాబట్టి అట్ట కాకుండా మనము మానవ జన్మకు వచ్చిన తర్వాతనే మనకు అన్ని అవయవాలు సక్రంగా ఉన్నప్పుడే ఈ బోధన కూడా తెలుసుకొని ఈ విషయాలకు కూడా బానిస అవ్వకుండా మనము విషయ త్యాగాన్ని చేయాలి. ఇక విషయ త్యాగం చేసిన తర్వాత తత్వ విచారణ. ఏ తత్వాన్ని విచారించాలి? ఇక్కడ నేనంటే ఎవరు అని చెప్పి తెలుసుకోవాలంటే గురువు దగ్గర చేరినతోనే మనకు తెలియబడుతుంది, పెద్దల ద్వారా, లేకపోతే తెలియబడదు. అందుకే గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నప్పుడు 3 దీక్షలు ఉంటాయి కదా, దృగ్దీక్ష, వాగ్దీక్ష, స్వర్శ దీక్ష. ఆ దీక్షల ద్వారా నీ స్వరూపం ఇదే అని ఆ తత్వాన్ని తెలియజేస్తాడు మన గురువు గారు. వాగ్దీక్ష అన్నప్పుడు ఆ బట్టకంతడిగా ఒక పురుగును తీసుకొచ్చి గూట్లో పెట్టి కుట్టి ఎట్లా జుంకారం చేస్తే అది మళ్ళీ గగన సంచారం అవుతుందో అట్లా బోధనంతా కూడా మనకు గురువు గారు తెలియజేస్తారు. ఇక దృగ్దీక్ష అన్నప్పుడు చూపు, చేపలు గుడ్లు పెట్టి ఆ చూపు చూస్తానే అవి ఎట్లా పిల్లలుగా మారుతాయో అలాగే ఇక్కడ కూడా మనకు గురువు గారు ఆ కరుణామృత దృష్టి మన పైన పెట్టి దృగ్దీక్ష అనే దీక్షను కూడా ఇస్తారు. స్వర్శ దీక్ష అస్తమస్తక సంయోగంతో మనకు మన స్వరూపాన్ని తెలియజేస్తారు. చేయబెట్టి ఎవరినైనా ఇది అంటే ఏదైతే చెప్తాందో అదే నీవన్నీ తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ కోడి పెట్ట గుడ్లను పెట్టి దాని స్వస్థతో తన రూపంగా ఎట్లా పిల్లలు తయారవుతున్నాయో అలాగే ఈ 3 దీక్షల ద్వారా మన స్వరూపాన్ని తెలియజేస్తారు గురువుగారు. దానికి ముందుగా మనం ఏమనుకుంటున్నాము? ఈ కనిపించే శరీరము నిజము, ఇదే నేను అనుకుంటున్నాం. కానీ భద్రాద్రి రామ శతకంలో మనకు గురువు గారు తెలియజేసినారు. అంటే మానవ జన్మకు వచ్చినప్పుడు నర ప్రయాణం ఎట్లా ఉంది ప్రమాణము అని చెప్పినారు. నరుడు 96 అంగుళాలు 8 జానల పొడవు 4 జానల ఎడము ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలయ 72,000 ఎముకల 66 అమరి 92 కీళ్ళు 33 మూర్ల పేగు సేరు గుండె అర్ధసేరు రుధిరము మలును 4 సేర్లు మాంసముండు సోల పైత్యము శ్లేష్మ మరసోలిడుండు. ఈ ప్రకారము దేహంబులు ఎన్ని చూడాని అక్కడ మనకు ఈ శరీరంలో ఎంతంత ప్రమాణంలో ఉన్నాయని చెప్పినాడు. ఇక్కడ ఈ కనిపించే శరీరం నేను అనుకొని ఉన్నాడు కదా, కానీ ఈ కనిపించే శరీరం నీవు కాదురా అని చెప్పి ఇక్కడ 96 తత్వాలకి విలక్షణంగా ఉంది అన్నప్పుడు అవి ఏంటివి? అవి జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, శబ్దాదులైదు, కోసంబులైదు, కర్ణములు 4, రాగాదులు 8, 14, వాయువులు 14, 7 ధాతువులు, 5 భూతములు, 6 చక్రములు, మలములు 3, అవస్థలు 5, 3 మండలములు, 3 వ్యాధులు, 3 ఈశనంబులు, 3 గుణాలు, 2 తనువును కూడి షణ్మత్యాది తత్వ సాక్షి రూపుడవైనావు సత్యముగను అని ఇక్కడ ఈ 96 తత్వాలని ఏదైతే తెలుసుకొని సత్తానిస్తా ఉందో అదేనైనా నీ స్వరూపము అని చెప్పి వీడన్నిటినీ తీసేసినాడు మనకు గురువుగారు. మనం చూస్తా అంటే అన్నిటికీ పేర్లున్నాయి మన శరీరంలో, బయట పేర్లున్నాయి, లోపల కిడ్నీ, లివరు, హార్ట్ అని ఇట్లా అన్నిటికీ పేర్లు ఉన్నాయి. అయినా కానీ ఇవన్నీ ప్రకాశించాలంటే నేననే ఆ ఆత్మస్వరూపం ఉంటేనే ప్రకాశిస్తుంది, అదే నీ స్వరూపమునైనా అని చెప్పి అక్కడ కూడా నీ తత్వాన్ని తెలియజేసినారు గురువు గారు. కాబట్టి ఇంత గొప్ప అయినటువంటి ఈ ఆత్మే ఇప్పుడు ఇన్నిటిని కనుగొన్నది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు ఏది కనుక్కుంటుందంటే నేననే ఈ ఆత్మే తెలుసుకొని అదే కనుక్కునింది. ఆ తత్వమే ఇంతగా
ప్రకాశింపజేస్తాంది. ఈ రోజు మైక్లో మాట్లాడతానంటే నేననే ఆత్మే కనుగొనింది. సెల్ ఫోన్ అంటే అదే కనుగొనింది. ఇంకా ఆర్థిక సాంఘిక రవాణా ప్రతి దాంట్లోనూ నేనే ఆత్మే కదా కనుక్కునింది అని చెప్పి అప్పటి వరకు కూడా మనకు తెలియదు. గురువు చెప్పే వరకు కూడా ఆ తత్వము ఓహో ఇట్లాగా ఉందా, ఈ గొప్పగా ఈ సృష్టి అంతా ప్రకాశించాలంటే ఆ తత్వం ఉంటేనే ప్రకాశిస్తా ఉందా అని చెప్పి ఇట్లాంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే మన గురువులే మనకు తెలియజేస్తారు. మిగతా ఎక్కడా కూడా ఈ బోధని మనం తెలుసుకోలేము, తనకు తానుగా తెలుసుకోలేము, బుక్కులు చదివినా తెలుసుకోలేము అని చెప్పి తత్వ విచారణ కూడా చెయ్యాలి. తత్వ విచారణ చేసిన తరువాత సహజావస్థను పొందాలి. ఇక తెలుసుకున్నాడు, ఓహో నేనే బ్రహ్మము, నేనే ఆ ఆత్మస్వరూపము అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా తారక సాంఖ్య అమనస్క మహావాక్యాలన్నిటిని కూడా విచారణ చేసి నా అవస్థ ఇది కదా అని తెలుసుకున్నాక వాడు ఎట్లా ఉంటాడన్నప్పుడు ఇందాక నాయన గారు చెల్లి చేసినారు. ఫస్ట్ ఇవన్నీ నేను కాదని తీసేసినారు. నీవు పృథ్వీ కాదు, పృథ్వీ కాదు, నీరగ్నులు కాదు, మారుతము కాదు, హోమము కాదు, సూత్ర తొక్కులు కాదు, నేత్రజిహ్వలు కాదు, గానంబు కాదు, వక్తంబు కాదు, పాదపానులు కాదు, పాదపస్తలు కాదు, పరగ రసంబు కాదు, గ్రంథంబు కాదు, చిట్కలలు కాదు, మానసాదులు కాదు. ఇక నీవెవరు? సచ్చిదానంద రూపాత్మ సాక్షి నీవు అని చెప్పి నాయన ఇప్పుడు దాని మీద సబ్జెక్టు తెలియజేశారు కదా. అట్లా ఇవన్నీ నేను కాదన్నాక తెలుసుకున్నాక ఇంకా వాడు ఎట్లుంటా అన్నప్పుడు జలజ పత్రమునందు సలిలం అంటని అట్లు, అద్దమందున రూపం అంటనట్లు, హృదయ కుమ్మరి పురుగు అంటనట్లు, నా జంబు జిహయంది అంటనట్లు, భూమి చింతపండుపై బొబ్బర్ అంటనట్లు, పలు చెల్లలో వెన్న గలేనట్లు, చిత్రబానుండు చీకటి అంటనట్లు, ఆకాశమున వాయువు అంటనట్లు, బ్రహ్మవేత్తలు అఖిల వ్యవహారములు మాయా ప్రపంచమున ఈ బ్రహ్మవేత్తలు అఖిల వ్యవహారములు చేసి అంటారు అది ఇట్లా అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సంసారాలు ఉన్నాయి, అన్ని ఎంతో వాళ్ళ పనులు చేసుకుంటూ మళ్ళీ కూడా మనం ఈ గురుబాధకు వచ్చినాం కదా, అన్ని కానీ అంటకుండా ఉంటారు. ఆ తత్వాన్ని ఎవరైతే తెలుసుకొని తన సహజావస్థ ఇది కదా అనుకొని నేనే బ్రహ్మము కదా అనుకొని అట్లాటోళ్ళు అట్లా ఇలాగా అంటకుండా ఇదైనా కానీ అంటకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ముందున్నటువంటి ఆతృత, ఆందోళన, భయము అవన్నీ ఉండవు. అందుకే మనకు మహావాక్యాల్లో కూడా అన్నారు కదా, అంటే నీ ప్రజ్ఞానం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మం, అయమాత్మ బ్రహ్మము, నీవే బ్రహ్మమైనాక నేనే బ్రహ్మమని సాంగోపాంగంగా గురువు ద్వారా తెలుసుకున్న తర్వాత ఇంకా వాడు బ్రహ్మస్థితిలో ఉంటూ దేనికి అంటుకోకుండా ఇలాగా ఉంటారు నాయన అని చెప్పి మనకు తెలియజేస్తారు. ఇట్లా ఈ అవస్థలు పొందినాక ఫస్ట్ మానవ జన్మకు రావడమే గొప్ప విషయము, విషయ త్యాగం చేయడం ఇంకా గొప్ప విషయము, తత్వ విచారణ చేయడం ఇంకా గొప్ప విషయము, ఆ తర్వాత సహజావస్థను పొందడం ఇంకా గొప్ప విషయం. ఇట్లా పొందిన తర్వాతనే వాడికి సందేహం వచ్చిన వాడికి మళ్ళీ పరిపూర్ణ బోధన తెలియజేస్తేనే అది తెలియబడుతుంది, కానీ లేకపోతే తెలుసుకోలేము. ఆ పరిపూర్ణం అనేది ఎట్లా ఉంది? పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరుక పోడి మేడుకసం చెట్టు వలి కదలకుండును, బట్ట బయలిట్టి తిరిగి భావింపదగున, ఎరుక లేక సేవింపదగున, వట్టి ఆశల చేత పట్టుబడగని ఈ గుట్టు దేశకుని నోట గట్టిక తెలుసుక అన్నట్లు ఇది తెలుసుకోవాలంటే ఈ గుట్టును కూడా గురుదేవుని ద్వారానే తెలుసుకోవాలా. అది కూడా ఎట్లా? గురువుకి సేవ చేసి నాలుగు విధమైన సేవలు చేసి ఆయన యొక్క కరుణామృత దృష్టితోనే మనకు ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. ఈ పరిపూర్ణమైనటువంటి నిజదైవము ఎలాగా ఉంది అని ముందే అడిగినాడు కదా, పరిపూర్ణం మన ఎరుకన ఇది రెండెత్తివి అని చెప్పి శిష్యుడు అడుగుతాడు కదా. అప్పుడు గురువు గారు కూడా చెప్తారు ఏమని, సకల దేశముల సకల కాలముల సకల వస్తువులు ఎందు చంచలము లేక, చావు పుట్టుక లేక, ఈ ఉత్త బట్ట బయలే కానీ రెండోది లేదు, కలలోన గనగొన్న గజము మేల్కొని చూడ, లేసమైనను ఏమి లేని భంగి, భ్రమయుక్తమైన ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, ఇదే గురువాక్యంబు విదితముగను విమర్శించువాడు వివేకగనుడు అన్నట్లు ఆ పరిపూర్ణమైనటువంటిది అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని వస్తువుల్లో ఉంది నాయన. దీన్ని నీవు తెలుసుకొని ఆ గురువాక్యమును నమ్ముకొని, అంటే ఇది ఎరుక పుట్టనే లేదు, ఇది తోచిన వస్తువు అని చెప్పి మనకు మన గురుగారు తెలియజేసినారు కాబట్టి అట్లాగా ఈ మూలంలో లేకుండానే వచ్చినాం నాయన. వచ్చి ఇక ఉన్నది పరిపూర్ణమే కానీ ఇంకోటి లేదు, చనిపోయినాక బయలైపోతాము అనేదంతా అబద్ధము. నిజమే, చనిపోయింది బయలైపోతుంది అన్నప్పుడు
దానికి ఏమి ఒక బండరాయిని తీసి దాన్ని గొలుసుగా తయారు చేయమంటే తయారు చేయగలుగుతామా? తయారు చేయలేం. అట్లాగా ఈ ఎరుక బయలవుతుందంటే కూడా నమ్మకూడదు, అవ్వదు కూడా. కాబట్టి ఇట్లాగా మనకు ఈ బోధనంతా కూడా సాంగోపాంగంగా తెలియజేసి నేనంటే ఎవరు, పరిపూర్ణం అంటే ఎవరని మనకు తెలియజేసి మనము జనన మరణం అనే ఆ ఘోర సంసార బాధను కూడా తప్పింపజేసేటువంటి గురువులు ఈ సభలో వచ్చినటువంటి అందరూ కూడా ఎంతో గొప్ప అయినటువంటి ప్రజ్ఞావంతులు ఈ బోధకు వస్తారు. సామాన్యులు ఇక్కడికి రారు. మనకు ఈ బోధన కూడా ఎంతో గొప్పగా తెలియజేసి శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద స్వామి గారు ఎన్నోసార్లు చెప్పేవారు నాకు, నువ్వు బోధ నేర్చుకోమ్మా బాగా, ఇది ఎంతో గొప్ప అయినటువంటి బోధ. శ్రీ వివేకానంద సుబ్బయ్య స్వామి ఆయన గొప్పైన బోధను తెలియజేసిపోయినారు అందరికీ. ఇది సామాన్యం కాదు, ఇతర విషయాలను పట్టించుకోవద్దు. అంటే ఎవరుంటే ఏమి భయము, సవరింతురు సాధులు అన్నట్లు ఏదైనా సందేహం ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం, అందుకే కదా మేము ఉన్నాము అని చెప్పి నాయన గారు అనేక మార్లు మాకు తెలియజేసినారు. ఈరోజు ఈ వాక్యాన్ని కూడా నేను చెప్తానంటే ఆయన ఒక దయ, కరుణ, కృప. వాళ్ళు తిట్టినా కానీ కొట్టినా కానీ మాకు మంచి కోసమే అనేది మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు బోధ మాకు అర్థమవుతుంది. నిజమే, వినేదానికి అర్హులమైనాము కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన గురుగారికి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ద్వాదశి సాష్టాంగ దండ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.